ఆర్టీసీ శంకర్ గౌడ్ కూడా ఇప్పుడు మీ మధ్యలో కూడా లేడు. మీకోసం మీ అందరి హక్కులు కాపాడటం కోసం కూడా ఆయన ఆత్మహత్యాయత్నం కూడా పాల్పడడం జరిగింది. ఎట్లా చూసుకోవచ్చు అన్నది ఈరోజు ఈ యొక్క శంకర్ గౌడ్ గారి మృతికి సంతాపం తెలియజేయడం కోసం గ్రేటర్ హైదరాబాద్ జోన్ కళా బృందం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ డిపోల నుంచి వచ్చినటువంటి కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులంతా వేరే కళాకారులు కాదు, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ కండక్టర్ సోదరులు. ఇవాళ కొంతమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను నెరవేర్చి ఆ రకంగా మాకు కావాల్సినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మాకు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సమ్మె చేయడం జరుగుతుంది. దాంట్లో మనస్తాపం చెంది ఈరోజు శంకర్ గౌడ్ గారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి తోటి మేము ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క మీ ఛానల్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మింగిలో నా వెన్నెలమ్మా, మింగిలో నా వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ప్రేమగల్లా శంకర్ గౌడు జాడ ఏదమ్మా, మింగిలో నా వెన్నెలమ్మా, మింగిలో నా వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ప్రేమగల్లా శంకర్ గౌడు జాడ ఏదమ్మా, మింగిలో నా వెన్నెలమ్మా, మింగిలో నా వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ప్రేమగల్లా శంకర్ గౌడు జాడ ఏదమ్మా, మింగిలో నా వెన్నెలమ్మా, మింగిలో నా వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ప్రేమగల్లా శంకర్ గౌడు జాడ ఏదమ్మా. ఈ రకంగా శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మ సంతోషపరచాలని చెప్పేసి మేమే కాకుండా మా మిత్రుడు కూడా కొన్ని పాటలు పాడుతాడు మన ముందు. శంకర్ గౌడ్ గారి ఆత్మ శంకర్ గౌడ్ ఫ్యామిలీకి ఏం న్యాయం జరిగింది అంటే వాళ్ళు కూడా ఒక 10-15 లక్షలు కూడా ఇవ్వడం కూడా గొప్ప అన్నట్టు కూడా ప్రభుత్వం కూడా చెప్తున్నారు పరిస్థితి కూడా. దానిపై మీరు ఏం చెప్తారా? ఇప్పుడు శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలియడానికి వచ్చినాం. వాళ్ళు ఇప్పుడు 10 లక్షలు ఇవ్వడం అనేది అది సమంజసమైనటువంటి పని కాదు. ఆయన యొక్క మృతికి ఏమి ఇచ్చినా కూడా తక్కువనే. కాబట్టి ఆయన యొక్క కుటుంబానికి న్యాయం చేసి కార్మికులందరికీ సమాన న్యాయం కలిగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆనను తలుచుకుంటూ ఒక పాట. యాడ పుట్టినాడో యాడ పెరిగినాడో ఆర్టీసీ పోరులో అమరుడయ్యినాడో, 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 అన్నయ్యా మా అన్నయ్యా అమరుడా శంకరన్నా, యాడ పుట్టినాడు యాడ పెరిగినాడు ఆర్టీసీ పోరులో అమరుడయ్యినాడు, యాడ పుట్టినాడు యాడ పెరిగినాడు ఆర్టీసీ పోరులో అమరుడయ్యినాడు. అన్నా శంకరన్న, నిన్ను నీ పిల్లలు నీ బంధువులు నీ భార్య గిట్లా కలవరిస్తున్నారన్నా. అన్నా నీ జాడ కోసం నీ కార్మికులు తోటి బంధువులంతా యాద్ చేసుకుంటున్నారన్నా. నువ్వెక్కడున్నావన్నా? యాడ పుట్టినాడో యాడ పెరిగినాడో ఆర్టీసీ పోరులో అమరుడయ్యినాడో, యాడ పుట్టినాడో యాడ పెరిగినాడో ఆర్టీసీ పోరులో అమరుడయ్యినాడు, యాడ పుట్టినాడో యాడ పెరిగినాడో ఆర్టీసీ పోరులో అమరుడయ్యినాడో, యాడ పుట్టినాడో యాడ పెరిగినాడో ఆర్టీసీ పోరులో అమరుడయ్యినాడు. కట్టుకున్న భార్య కన్నీరు పెడుతుంది, అరే కట్టుకున్న భార్య కన్నీరు పెడుతుంది, నీ పిల్లలు మా నాన్న ఏడని, నీ పిల్లలు మా నాన్న ఏడని, నీ పిల్లలు మా నాన్న ఏడని. ఇలా ఈ రకంగా తన కుటుంబము కార్మికులందరూ అల్లాడుతున్నారు, శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఆ యొక్క అన్న యొక్క మృతికి సంతాపాన్ని తెలియజేసుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఒక చోట చేరి ఎప్పుడు ఉద్యమాల గడ్డైనటువంటి వరంగల్లో కూడా చాలా ఉద్రిక్తత ఉందని చెప్పి కూడా ఇక్కడ నుంచి 1-2 గంటల 3 గంటల సమయంతో పాటు తీసుకొని పెట్రోల్ పోసుకుని అంటించుకున్న తర్వాత కూడా ఎలాంటి హాస్పిటల్ నుంచి కూడా ఎలాంటిది ట్రీట్మెంట్ అందించకుండా కూడా అక్కడ 2 గంటల సేపు కూడా తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన సమయంలో మార్గ మధ్యలోనే చనిపోవడం జరిగింది. ఎట్లా చూసుకోవచ్చు అని ప్రభుత్వం చేస్తున్న వైఖరిని? ముఖ్యంగా మీ
కాలోజీ టీవీ తరపున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా కార్మికులకు, ముఖ్యంగా మా కార్మికులకు చెప్తున్నా, ఆర్టీసీ కార్మికులకు ఆత్మహత్యలు అనేది కరెక్ట్ కాదు. అది ఏదన్నా ఉండని ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది, దాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. కానీ చావే పరిష్కారం అనేది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ కూడా చాలా ఆలస్యం చేసింది. ఇప్పటికే తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని కలలు కన్న ఈ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు కొట్లాడి తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మాకు జరిగింది ఏమి లేదు, ఒరిగింది ఏమి లేదు. ఇంకా దీన స్థితికి తీసుకెళ్ళారు. అసలు ఆర్టీసీ మనుగడే ఒక ప్రశ్నార్థకంగా మారిన రోజులను కూడా చూసినాం. గతంలో సమ్మె చేస్తే 38 మంది కార్మికులు కూడా అమరులైనారు. దాన్ని పోల్చుకొని గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఈ గవర్నమెంటు మారితే మాకు మంచి జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటు రాకముందు వీళ్ళు మేనిఫెస్టోని చూసి అవి ఆశించి ఆశపడి మేమందరం సమిష్టిగా కృషి చేసినాం. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎన్నో వేల ఓట్లు మా ఆర్టీసీ వాళ్ళ ఓట్లు వేస్తేనే ఈరోజు గెలిచి గద్దెనెక్కిన తర్వాత 2.5 సంవత్సరాలు గడిచింది. మేమేం గొంతెమ్మ కోరికలు కోరలేదు. మేమేం అడిగినాం, మీరు పెట్టిన మేనిఫెస్టోనే అమలు చేయమన్నాం. అది చేయకుండా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ కార్మికుల ఉసురు ఎవరు తీస్తున్నారు? పాలకులే తీస్తున్నారు. చూసి 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 అంతర్గతంగా కొందరు అందరూ ఒకేలాగా ఉండరు, కొందరు బలంగా ఉంటారు, కొందరు బలహీనంగా ఉంటారు అంతర్గతంగా. దాని మూల్యమే ఇప్పుడు ఇది ప్రభుత్వం చేసిన వైఫల్యం. అది దానికి కారణమే ఇప్పుడు అన్న ఆత్మహత్య. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆత్మహత్య కూడా అనొద్దు, ప్రభుత్వం చేసిన హత్య కిందకే లెక్క. ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసింది. సమ్మెలోకి పోయిన తర్వాత కూడా మీరు స్పందించలే. మీరు స్పందించుంటే ఈరోజు అన్న బతికుండేవాడు, సజీవంగా ఉండేవాడు, మాలో ఒకడై మాతో నడిచేవాడు, మాట్లాడేవాడు, ఆడేవాడు, పాడేవాడు. దీనికి కారణం వెతకాలి. ఇంకా ఇప్పటికైనా ఆనందం నింపాలి, కార్మికుల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని మేము కోరుకుంటున్నాం. దానికి విధంగా ఈరోజు చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిసింది. దానిలో సానుకూలంగా స్పందించి కార్మికులందరికీ న్యాయం చేసి ఈ శంకర్ గౌడ్ అన్న గారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న, ప్రాధేయపడుతున్న గవర్నమెంట్ని కూడా.